నమస్తే, వెల్కమ్ టు లియో. పుష్ప 2 వర్సెస్ చావా ఏంటి అనుకుంటున్నారా? రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వాల్సింది కాస్త ఒక్కొక్కటి సింగిల్ గా రిలీజ్ అయ్యాయి. కానీ ఇప్పుడు పోటీ ఏంటి అనుకుంటున్నారా? అదేంటో చూద్దాం. అయితే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పుష్ప 2 వర్సెస్ చావా అయితే రెండు ఒకేసారి రిలీజ్ కావాల్సింది December 5th and 6th ఆ టైంలో రిలీజ్ కావాల్సిన సినిమాలు కాస్త రెండు కూడా సోలోగా రిలీజ్ అయ్యాయి. దాని తగ్గట్టుగా కలెక్షన్స్ అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు పుష్ప 2 వర్సెస్ చావా అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే రెండు ఒకేసారి రిలీజ్ అయ్యి ఉంటే దేని ఎఫెక్ట్ దేని మీద పడేదని చెప్పేసి ఇప్పుడైతే ఒక అంచనాకైతే వచ్చారు. అయితే గతంలో మనం చూసుకుంటే పుష్పకి సంబంధించి ప్రూవ్ సబ్జెక్ట్ కాబట్టి పుష్ప వచ్చింది, ఇప్పుడు పుష్ప 2 వచ్చింది. కానీ వితౌట్ అంతకుముందు ఎటువంటి ఒక ప్రూవ్ సబ్జెక్ట్ లేకపోయినా సరే చావా ఇంత భారీ కలెక్షన్స్ని ఎలా చూడాలి? ఒకళ్ళు నిజంగా రెండు ఒకేసారి రిలీజ్ అయ్యి ఉంటే మనకు పుష్పరాజ్కి షాక్ తగిలేదంటారా? ఏమంటారు? ఖచ్చితంగా తగిలేదు. ఎందుకంటే ఒకేసారి రిలీజ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ లెక్కలు మారిపోయాయి. ఒకటి ఇంకొకటి ఏంటి, ఎక్కువ కంపారిజన్ మొదలయ్యేది. ఎందుకంటే ఆ సినిమాకి ఎంత వచ్చినాయి, ఈ సినిమాకి ఎంత వచ్చినాయి అంటూ వార్తలు వస్తూ ఉండేవి. దాంతో పుష్ప 2కి వెళ్ళే ప్రేక్షకులు కూడా డైవర్ట్ అయ్యేవాళ్ళు. చాలా ఎఫెక్ట్ పడేది. ఒక విధంగా చెప్పాలంటే అది కలిసి వచ్చింది అనుకోవాలి అల్లు అర్జున్కి. సంవత్సరాలు మారటం ఒకటి. ఎందుకంటే రష్మిక మందన్నకి అవార్డుల విషయంలో పోటీ పడినా కానీ, లేదా వీళ్ళు పోటీ పడినా కానీ, పుష్పరాజ్ పాత్రకి ఆల్రెడీ అవార్డు వచ్చింది కాబట్టి బహుశా నేను అనుకోవడం ఆ కేటగిరీలోంచి తీసేస్తారో అనుకుంటున్నాను నేను. విక్కీ కౌశల్కి అయితే ఖచ్చితంగా అవార్డు విషయంలో కూడా కొట్టుకుపోయేవాడు అతను. ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో కూడా అతను అవార్డు అతనిది అని చెప్పి సర్వత్రా అంటున్నారు. కలెక్షన్ పరంగా కూడా ఒకేసారి రిలీజ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా చావా అనేది డామినేట్ చేసేది. ముఖ్యంగా హిందీ బెల్ట్లో మాత్రం చావా డామినేషన్ ఎక్కువగా ఉండేది. అయితే మనం చూసుకుంటే చావా ఏదైతే ఉందో ఓన్లీ హిందీ వర్షన్ మాత్రమే మనం చూసాం. కనీసం వేరే పలు భాషల్లో కూడా అది డబ్ అయి ఉంటే మటుకు, లేదా వేరే భాషల్లో కూడా అది రిలీజ్ అయి ఉంటే, పాన్ ఇండియా సినిమా అయి ఉంటే మటుకు దాని కలెక్షన్స్ ఇంకా భారీగా ఉండే. అయితే దాన్ని అంచనా వేయలేదా లేకపోతే ఏంటో తెలియదు. కానీ ఎందుకంటే ఛత్రపతి శివాజీకి సంబంధించి అందరికీ తెలిసిన హిస్టరీ కాబట్టి ఛత్రపతి శివాజీ కొడుకు, పెద్ద కొడుకు అయిన సంభాజీకి సంబంధించినటువంటి ఒక స్టోరీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యేవారు. కానీ ఇది రిలీజ్ అయిన తర్వాత మిగతా భాషలకు సంబంధించి ఇప్పుడు చూస్తున్నారు. దానికి సంబంధించి ఒకవేళ నిజంగా అన్ని భాషల్లో రిలీజ్ అయి ఉంటే పుష్పరాజ్కి షాక్ తగిలేదంటారా? పెద్ద షాక్ తగిలేదు. ఇప్పటికే తజ్జిన పడుతున్నారు. ఇప్పుడు చేద్దామా వద్దా? ఇప్పటికే మనకి 350 కోట్లు 360 కోట్లు లాగేసాము. మళ్ళీ జనం చూస్తారా లేదా అని మీమాంస అయితే ఉంది. ఖచ్చితంగా చూసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆ సినిమాలో కొంతమంది డైలాగులు అర్థం కాని వాళ్ళు చాలామంది ఉంటారు. పైగా క్లైమాక్స్లో వచ్చే డైలాగులు అద్భుతమైన డైలాగులు. అట్లా చెప్పించి లేదా మన ఫెమిలియర్ ఆర్టిస్ట్ జూనియర్ ఎన్టీఆర్ చెప్తారంటున్నారు. ఒకవేళ చెప్పి డబ్బింగ్ చేస్తే మళ్ళీ చూసిన వాళ్ళు మళ్ళీ చూసే అవకాశం కూడా ఉంది. వాళ్ళు ఇప్పటికే మనకు 11 రోజులు 15 రోజులు అయిపోయింది, ఇంకా చూస్తారా, డబ్బింగ్ చేయాలా వద్దా అని ఇంకా డైలమాలో ఉన్నారు వాళ్ళు. అక్కడ తప్పు చేశారు. ఆ మడోక్ వాళ్ళు స్త్రీ 2 కూడా వాళ్ళదే. అక్కడ తెలుగు వెర్షన్ లేకుండా డిలీట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అదే తప్పు చేశారు. ఇప్పుడు ఏంటంటే 11 రోజుల కలెక్షన్ పరంగా చూసుకుంటే, రికార్డు పరంగా చూసుకుంటే మనకి ఎట్లా ఉందంటే, ఇది చావా అనేది ఏంటంటే 11 రోజుల్లో 186.5 కోట్లు వసూలు చేసిందండి. అంటే మొత్తం హిందీ బెల్ట్లో. ఈ సినిమాకి వచ్చేసరికి 144.33 కోట్లు వచ్చినాయి పుష్ప 2కి. అంటే 11 రోజులు పుష్ప 2కి ఏమో 144.33 కోట్లు, దీనికేమో 186.05 క్రోర్స్ వచ్చింది. గ్రేటర్ ముంబైలో 84.86 క్రోర్స్ వచ్చినాయి. ఈ పుష్ప 2కి గ్రేటర్ ముంబైలో 65.91. అంటే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది మనకి. అదే డబ్బుడు వేషన్ వచ్చి ఉంటే మీరు ఖచ్చితంగా దాన్ని డామినేట్ చేసేదని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే మరాఠా వాళ్ళు ఈ సినిమాను ఓన్ చేసుకోవడం అనేది హిందీ బెల్ట్లో ఇంత కలెక్షన్ రావడానికి కారణం అని చెప్పొచ్చు. అయితే ఒకవేళ నిజంగా అన్ని భాషల్లో ఒకవేళ నిజంగా చావా వచ్చి ఉంటే, అది కాక నిజంగా ఒకవేళ పుష్ప టైంలో రిలీజ్ అయినా లేదా ఇప్పుడు రిలీజ్ అయినా సరే దీనికి ఇంకా తెలుగులో కానీ మిగతా అన్ని భాషల్లో ప్రమోషన్ చేస్తుంటే, ఎందుకంటే విక్కీ కౌశల్ గురించి ఇక్కడ సౌత్ ఇండియాలో అంత పెద్ద గుర్తింపు లేకపోయినా సరే రష్మిక మండన ఉంది కాబట్టి ఖచ్చితంగా మంచి ప్రమోషన్స్ అయితే జరిగాయి. సో ఖచ్చితంగా ఆల్ టైమ్ రికార్డ్స్ని కొల్లగొట్టే అవకాశం కూడా ఉండేదంటారా అన్ని భాషలు రిలీజ్ అయి ఉంటే? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు 360 కోట్లు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా 500 కోట్లు డ్యామ్ షూర్గా కలెక్ట్ చేద్దంటున్నారు. అది హిందీ వెర్షన్ మాత్రం ఉంది కాబట్టి. ఇప్పుడు మనకి పఠాన్ కానీ జవాన్ కానీ చూసుకుంటే అవి కూడా దాదాపు ఇంచుమించు 600 కోట్లు 500 కోట్లే వసూలు చేయగలిగినాయి. ఇప్పుడు ఈ ప్రకారం చూసుకుంటే ఇది ఖచ్చితంగా అనేక భాషల్లో, తమిళ్లోను, తెలుగులోను, మలయాళంలోను, కన్నడంలోను రిలీజ్ చేసి ఉంటే, ఒక 5-6 భాషలు పెట్టుకుని చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా 1000 కోట్లు దాటిపోయేది. అక్కడ కూడా పుష్ప రికార్డ్ని బ్రేక్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉండేది.
ఖచ్చితంగా బ్రేక్ చేసేది అని చెప్పొచ్చు కూడా. అంటే పుష్పకి ఏంటంటే దాదాపు 1800 కోట్లు అంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా హవా ఇంకా ఆగలేదు కదా, ఇది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. పైగా ఇది ఇతర దేశాల్లో రిలీజ్ చేసినా లేకపోతే చైనాలో రిలీజ్ చేసినా దాని ప్రభావం కూడా వేరుగా ఉండొచ్చు. అది మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా తెలియాలి. బాలీవుడ్ వాళ్ళు ఈ విషయంలో వెనకబడ్డారో, మన వాళ్ళు కాస్త ముందుకెళ్ళిపోయారు. అయితే దంగల్ లాంటి సినిమా కూడా చైనాలో రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ని కొల్లగొట్టిందని చెప్పుకోవాలి. అయితే ఇతిహాసాలు కాబట్టి, అంటే హిస్టరీ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దేశానికి సంబంధించి ఓన్ చేసుకుంటూ ఉంటుంటారు. అంటే నిజంగా ఈ చరిత్ర ఏదైతే ఉందో మన దేశంతో ఎలా కనెక్ట్ అయ్యి ఉందని కానీ, లేదా నిజంగా ఈ పాత్ర ఉందా కల్పిత పాత్రను చూస్తానికైనా సరే పక్క దేశాల్లో చూస్తూ ఉండొచ్చు. బాహుబలి కూడా నిజంగా చెప్పాలంటే అది కల్పిత స్టోరీ అయినా సరే అది బాహుబలి చైనాలో మంచి కలెక్షన్స్ కొల్లగొట్టింది. నిజంగా ఇలాంటి స్టోరీలకి బయట దేశాలలో కూడా మంచి మార్కెట్ ఉంటుందా లేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు ఎందుకంటే క్లైమాక్స్లో దాదాపు ఒక 40 నిమిషాల పాటు ఆ సన్నివేశాలు అనేది అద్భుతంగా తీశారు వాళ్ళు. పిక్చరైజేషన్ పరంగా వాళ్ళు విఎఫ్ఎక్స్ ఎక్కువ డిపెండ్ అవ్వాల, విఎఫ్ఎక్స్ మీద డిపెండ్ అవ్వాల. అట్లా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా అట్లా ఇప్పుడు బాహుబలి కల్పిత పాత్ర, పుష్పరాజు కల్పిత పాత్ర, ఈ కల్పిత పాత్రలకి ఆ విధంగా పట్టం కడితే దంగల్ కూడా అదే కల్పిత పాత్రే. మరి ఒకవేళ దంగల్ తీసుకున్నా కానీ, ఎవరిని ఇన్స్పిరేషన్తో తీసుకున్నా కానీ, అది పక్కన పెట్టినా కానీ జనరల్గా ఏంటంటే ఈ పాత్ర ఏంటంటే ఒరిజినల్గా సంభాజీ మహారాజు పాత్ర. ఇది సంభాజీ మహారాజు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడా, అతని దేహాన్ని ముక్కలు చేసి నదిలో పారేశారా, ఈ అంశాలన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇప్పుడు షిర్కే వారసులు కేసు వేసినా సరే అది ఇంకా కోర్టు దాకా వెళ్ళినట్టుగా లేదు, రాజీ ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా వినిపిస్తుంది. సో మొత్తానికి పుష్పరాజుకి షాక్ అయితే ఇప్పటికీ తగిలిందని చెప్పేసి అనుకోవాలా, లేదంటే షాక్ నుంచి బయటపడ్డాడు అనుకో? ఇది షాక్ అనుకోవడం లేదు, ఎందుకంటే వాడు గట్టెక్కేశారు. అప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆలోచన పడిపోయేవాళ్ళు. ఒక విధంగా వీళ్ళు ఏ కారణంతో వాయిదా వేశారు తెలియదు కానీ చావా అనేది అది ఇప్పుడు కలిసి వచ్చింది. చావాకి కలిసి వచ్చింది, దానికి కలిసి వచ్చింది. కానీ ఒకేసారి రిలీజ్ అయితే మాత్రం ఇప్పుడు డాకు మహారాజు విషయంలో ఏమైంది, ఇవాళ డాకు మహారాజు ఓటీటీలో పెద్ద హిట్ అయిపోయింది. అదే డాకు మహారాజు ఆ సంక్రాంతికి వస్తున్నాంతో పాటు గేమ్ చేంజర్ రిలీజ్ అవ్వకుండా ఉంటుంటే డాకు మహారాజు కలెక్షన్స్ ఒక రికార్డు అయ్యేది 300 కోట్ల దాకా వెళ్ళిపోయిందని చెప్తున్నారు. అదే జరిగింది అక్కడ కూడా. బాలయ్య బాబుకి అక్కడ నష్టం జరిగింది. ఇప్పుడు ఓటీటీలో నెంబర్ 1గా ఉంది. అది ఏ భాషలో తీసుకున్నా కానీ నెంబర్ 1గా అన్ని భాషలు తట్టుకుంటూ నెంబర్ 1 ప్లేస్కి వచ్చేసింది. అదే అండి. సో మొత్తానికి చావా కలెక్షన్స్ మాత్రం తగ్గడం లేదు, 11 రోజుల్లోనే పుష్పరాజుని దాటేసింది అనేది చెప్పుకోవాలి. నిజంగా మేకర్స్ అది అన్ని భాషల్లో తీసుంటే మటుకు ఇది ఇప్పుడు ప్రపంచ రికార్డులలో, ఏదైతే తెలుగు సినిమా రికార్డులలో కావచ్చు, లేదంటే ఇండియన్ సినిమా రికార్డులను బద్దలు కొట్టేదని చెప్పేసి తెలుస్తుంది. సో చూద్దాం సార్, ఇది జరగబోతుంది. నమస్తే.